శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహ గతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం. మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చేటప్పటికి మీనంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు. అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 31వ తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అన్నమాట. అశ్విని నక్షత్రం 4వ పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 2వ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనుసు రాశిలో ఉంటాడు. జనవరి 15వ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది. మకరంలోకి మారుతున్నాడు. అలాగే శని వచ్చేటప్పటికి మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కుంభరాశిలో సంచారం చేసినటువంటి శని వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది. అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు చూసినట్లయితే మనకు ధనుసు రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది. కుజుడు బుధుడు శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అన్నమాట. ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి 7వ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృశ్చికం నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది. అలాగే 18వ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అన్నమాట. శుక్రుడు కూడా ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు. అలాగే బుధుడు కూడా వచ్చేటప్పటికి ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం మేజర్ కాంబినేషన్స్ చూసినట్లయితే కంజంక్షన్స్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు అన్నమాట. బుధుడు శుక్రుడు శుభగ్రహాలైనప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి బుధుడు శుక్రుడు కలిసి జనవరి 7వ తారీఖు వరకు కలిసి ఉంటారు. అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క 3 గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి 7వ తారీఖు 18వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడితో కుజుడు బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారు అన్నమాట. కుజుడు మనం జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూల నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది. ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చేటప్పటికి మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు యొక్క మార్పు వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అన్నమాట. అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది. ఇక్కడ మన మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు బుధుడు శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్ది ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట. మకర సంక్రమణం అనేది జనవరి 15వ తారీఖున జరుగుతున్నది. మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అన్నమాట. అంటే మనకు జనవరి 15వ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సంక్రమణం మకర సూర్యుడు అన్నమాట. అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అన్నమాట. మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యరిస్తేనే కదా మన మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్లలో అంటే ఆంధ్ర తెలంగాణలో మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా జరుపుతారన్నమాట. ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిష్యరీత్యా మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణ నుంచి దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట. ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు. ఈ యొక్క అప్ టు మనం చూసిన కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుంది అన్నమాట. రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చేటప్పటికి ఉత్తరాయణం రాబోతుంది. తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు. ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు
వెయ్యాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్య రీత్యా కూడా ఉందన్నమాట. సో దాని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం. మనకు చూసినట్లయితే మిథున రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. మిథున రాశి వారికి మనం చూసినట్లయితే గోచార రీత్యా వీరికి వచ్చినప్పటికీ చతుర్థంలో కేతువు యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉందన్నమాట. కేతువు ఎప్పుడైతే చతుర్థంలో సంచారం చేస్తుంటాడో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. కేతువు యొక్క ప్రభావ రీత్యా తల్లిగారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ విద్యార్థులు కూడా కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వీరికి శుక్రుడు ఈ రాశి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు పూర్తిగా మిథున రాశి వారికి యోగ్యకారకుడు అన్నమాట. 18వ తారీఖు వరకు ముఖ్యంగా ఐశ్వర్య ప్రదాయకుడుగా కూడా ఉంటాడు 18వ తారీఖు వరకు. మరియు అలాగే సప్తమంలో కుజుడు రవి వీరికి రాశి వారికి 15వ తారీఖు వరకు కలిసే ఉన్నారన్నమాట. తద్వారా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు. అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్షిప్స్లో కూడా వచ్చినప్పటికీ భేదాభిప్రాయాలని కలిగిస్తుంటాడు అన్నమాట. అంటే వీరు అనుకున్న మాట ఒకటి, అక్కడ జరుగుతున్న మాట ఒకటి ఉంటుంది. కుజుడు బుధుడు శుక్రుడు యొక్క దృష్టి ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉందన్నమాట. ఎప్పుడైతే కుజుడు యొక్క దృష్టి బుధుడు శుక్రుడి మీద పడినప్పుడు వీరి యొక్క మంచి ప్రభావాలు ఇవ్వగలిగినటువంటి గ్రహాలు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారన్నమాట. తద్వారా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. సెల్ఫ్ డ్రైవింగ్లో ఇక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం కానీ ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఇక రాశి వారికి రవి కూడా అంత అనుకూలమైనటువంటి కాలంగా గోచరించట్లేదు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రవి శరీరంలో వేడిని ఎక్కువగా పెంచుతూ ఉంటాడు అన్నమాట. అలాగే దాంతోపాటు జ్వరపీడత్వాన్ని కూడా పెంచుతూ ఉంటాడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వదు. ఇక రాశి వారికి మిథున రాశి వారికి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక రకంగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదో ఒక చోట వీరికి కాంటాక్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అవన్నీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే అన్ని మనీకి రిలేట్ అయినప్పుడు ఆ మనీకి కావలసినటువంటి మూలధనం అనేది సమయానికి దొరక్క కొద్దిగా కష్టంగా ఉంటుంది. దానికి ముఖ్యంగా ఏ ప్లానెట్ ఎఫెక్ట్ చేస్తున్నదంటే రవి ఇక రాశి వారికి అష్టమంలో అంటే జనవరి 15వ తారీఖు నుంచి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ధనక్షయకారకుడుగా అవుతాడన్నమాట. అలాగే ధనక్షయకారకం అంటే డబ్బులు లేకపోవటం. అలాగే ఇక రాశి వారికి రవి కుజుడు కలిసి ఈ రాశిలో ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నప్పుడు వారి యొక్క దృష్టి వచ్చేటప్పటికీ మిథున రాశి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కార్యాలయాల్లో కూడా వీరి మీద ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఉద్యోగపరంగా కూడా వీరి మీద ఎక్కువగా ప్రెజర్ అనేది ఉంటుంది. అలాగే విద్యార్థుల గురించి మనం మాట్లాడితే విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కానీ లేకపోతే ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారు కొద్ది కష్టపడి చదివితే ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ యొక్క నెలలో అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. ఎందుకంటే శని ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో శని యోగ్యకారకుడు కాదు, అష్టమంలో రవి యోగ్యకారకుడు కాదు, సప్తమంలో ఉన్నటువంటి బుధుడు కుజుడు శుక్రుడు కూడా యోగ్యకారకుడు కాదు. భేదాభిప్రాయాన్ని కలిగిస్తుంటాడు. కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్గా చెప్పాలి, ఎదుటి వారిని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకూడదు. తద్వారా వచ్చేటప్పటికి మంచి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు చూసామన్నమాట. అంటే జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికి మన కుజుడు బుధుడు శుక్రుడు కాంబినేషన్ అనేది 17-18వ తారీఖుల తర్వాత మొదలవుతున్నది అన్నమాట. ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు. సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి బుధుడికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవి యొక్క పరిహారం అనేది చూసుకోవాలి. ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్
డ్రెస్లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు. అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట. లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని, లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట జనవరి నెలలో. అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అధికంగా పూజించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు శుక్రుడికి బలపరుచుకోవాలన్నమాట. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగర ఆస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగరవారి.com అనే యొక్క ఛానల్ కూడా మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట. మా యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. బ్లాగ్ కూడా రాస్తుంటాను. బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం. మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.